నాకు ఇంకా టెన్షన్ ఇంకా ఎక్కువైపోయింది. అదో బాధ అనేసి ఇలాగా మరి ఇంకా లేదు ఉండొద్దు ఎక్కడ ఢిల్లీ వెళ్ళిపోతాం అనుకుని అందరం 22 ఉమెన్స్ అందరూ ఇంకా లేదు పదండి అనేసి 22 మంది వెళ్ళిపోదాం లేదు ఇంత మా ఓన్ డబ్బులు అనుకొని పదండి అనేసి ముందడుగు వేస్తాం అంతే. ముందడుగు వేసుకొని వెళ్ళిపోయామంతే. వచ్చిందో రాందో వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జయశంకర్ అని విదేశాంగ మంత్రికి కల్పించారు. ఇంగ్లీష్ రాదు కదా, ఏదో మా తెలిసిన భాషలు అంటే అతను మా కన్నీళ్ళు దుక్కు చూసి అతనికి అర్థమైపోయింది అనమాట. ఓ ఇంత బాధపడుతున్నారని ఏడుస్తాను. మా ఆవేదన చెప్తూ మా కళ్ళని నీరు వచ్చేస్తుంది. అది చూసి పాపం అతను తట్టుకోలేకపోయారు. వెంటనే ఫోన్ పాకిస్తాన్కి చేశారు. మన ఇండియా అంబాసిడర్ చేసిన తర్వాత పర్లేదు ఉన్నారు, ఇలాగొస్తారు అని చెప్పారు. జనవరి కల్లా వచ్చేస్తారు అన్నారు. మా దగ్గర చెప్పారు జనవరి కల్లా వచ్చేస్తారు, రాకపోతే మీకే పాకిస్తాన్ నేను తీసుకెళ్తాను, నేను భరోసా ఇస్తానని మాట ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అప్పుడు ఇంకా హ్యాపీ.